ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మన స్త్రీల సమాజం వారు క్యారెక్టర్స్ మన ముందుకి ప్రముఖమైన స్త్రీల పాత్రలో మన ముందుకు వస్తున్నారు. మొదటగా హవ్వ గారండి, జి రేవతి గారు హవ్వ గారు మన ముందుకు వచ్చారు. నేను హవ్వని, జీవము గల ప్రతిదానికి తల్లినై ఉన్నాను. నేను చేసిన ఒక చిన్న పాపం వల్ల ఇప్పటికీ ప్రతి స్త్రీ అధిక ప్రసవ వేదన అనుభవిస్తుంది. అది ఎలాగంటే, దేవుడైన యెహోవా నరుని ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి ఆయన పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి నన్ను సృష్టించాడు. నేను దేవుని మాటను వినకుండా సాతాను మాటలను నమ్మి ఆ మాటలలో పడి మోసపించబడ్డాను. ఆ మోసగించబడిన తరువాత పాపము చేసి ఉన్నాను. దేవుడు తినవద్దు అన్న పండును తిని నేను పాపము చేసి నా భర్తతో కూడా పాపము చేయించాను. ఆ పాపము వలన ఒక శాపాన్ని కొని తెచ్చి పట్టుకున్నాను. అలాగే మంద నుండి తప్పిపోయిన గొర్రెపిల్ల సమస్యలలో ఎలా అయితే సమస్యల్లో పడుతుందో అలాగే ప్రతి స్త్రీ కూడా స్వేచ్ఛను కోరుకొని సమస్యలను కొని తెచ్చుకోకుండా దేవునికి లోబడి ఆయన యొక్క కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ హవ్వ. ప్రైజ్ లార్డ్ అండి. నేను చేయబోతున్నటువంటి పాత్ర శారా. నేను నా యజమాని అయినటువంటి అబ్రహాము యొక్క భార్యను, అలాగే నా కుమారుడైన ఇసాకు యొక్క తల్లిని. నా గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో ఉంటుంది. దేవుడు నా పట్ల చూపినటువంటి ప్రేమ, దయ, కృప ఎంతో ఉన్నతమైనది. అలాగే నాకు సహనం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ, దేవుని పట్ల నమ్మకము చాలా ఎక్కువ. ఎందుకంటే అండి, నాకు ఋతుక్రమం ఆగిపోయినప్పటికీ, స్త్రీధర్మం ఉడికిపోయినప్పటికీ, నా 90వ సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం చేసి, నీకు మరుసటి సంవత్సరంలో నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు నేను పక్కున నవ్వానమాట. అలా నవ్వినప్పుడు అలా నవ్వు అనే అర్థం వచ్చేటటువంటి ఇసాకుని కుమారుడిగా నాకు అనుగ్రహించాడు. నాకు ఉన్నది ఒక్కడే కుమారుడు, కానీ ఇసుక రేణువులంత విస్తారంగాను, ఆకాశ నక్షత్రములంత విస్తీర్ణంగాను నీ యొక్క జనసమూహాన్ని ఇప్పటికీ విస్తరించడం నా యొక్క గర్భఫలం నుంచే అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. నేను హాగరు, నా పేరు హాగరు. నేను ఐగుప్తురాలుని. అబ్రహాము భార్య అయిన శారాకు నేను దాసిగా ఉన్నాను. శారా గారికి పిల్లలు కలుగనందున అబ్రహాము గారికి ఇచ్చి నాకు వివాహం జరిపించారు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొనెను గనుక నాకు ఒక కుమారుని కలిగెను. ఆ కుమారుని పేరు ఇష్మాయేలు అను పేరు పెట్టబడెను. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు నా యందు నన్ను చూచాడు గనుక దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టెను. మీరు కూడా మీ కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుని చూడడం ద్వారా దేవుడు మీ యందు కనికరం చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్ అండి. నేను బెతియేలు కుమార్తె అయిన రెబకాని. ఒకరోజు మధ్యాహ్న వేళ ఈ కుండ పట్టుకొని బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళాను. అక్కడ ఒక అతని వంటలు ఎంతో దాహంతో ఉన్నట్లు నేను గ్రహించి కుండతో నేను నీళ్లు చేది వాళ్ళకి పోసాను. ఆ తర్వాత తెలిసింది నాకు, అతను నా సమీప బంధువుడైన అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు అని. అతడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి కన్యకను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఆ విధానంలో దేవుడు నన్ను ఎన్నుకొని దైవ చిత్తానుసారమైన వివాహాన్ని నాకు జరిగించాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకేమీ తెలియదు, కానీ ఒకటే నేను నమ్మాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని. దేవుడు నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉండటం వలన నేను అనేక స్త్రీలకు నేను తల్లిగా ఉండటానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు. నా క్యారెక్టర్ గురించి రిబ్కా గురించి నేను చెప్పవలసిన నీతి ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీకి పట్ల దేవునికి ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవుడు పిలిచిన వెంటనే మనం లోబడితే, విధేయత చూపిస్తే అంతం వరకు మనం చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను రాహేల్ను, లాబాన్ కుమార్తెను. యాకోబు నన్ను ప్రేమించి వివాహం చేసుకొనేను. నా భర్త అయిన యాకోబు లేయాన్ని ద్వేషించడం దేవుడు చూసి నా గర్భమును మూసివేసెను. నా యొక్క వేదన రోదన దేవుడు ఆలకించి నన్ను జ్ఞాపకం చేసుకుని నా గర్భమును తెరిచెను.
నా మీద ఉన్న నిందను తొలగించి దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడన్న సంతోషంలో అతనికి యేసేపు అని పేరు పెట్టుకున్నాను. దీని నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరిని ద్వేషించొద్దు, ద్వేషించకుండా మనం అందరం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు తప్ప ఎలాంటి పాపమునైనా దేవుడే తీసివేయగలడని చెప్తున్నాను. నా పేరు ఎక్కబేదు. నేను లేవి వంశస్థురాలను. నా భర్త పేరు అమ్రాము. నాకు 3 బిడ్డలు. ఇదిగో ఈ బిడ్డ జన్మనిచ్చేటప్పుడు ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను బట్టి ఈ బిడ్డను 3 నెలలు దాచి ఉంచాను. ఇక మీదట ఈ బిడ్డను దాచి ఉంచటం కష్టమైపోతుంది. అందుకని ప్రభువా, నాకు మీరే సహాయం చేయండి అయ్యా. దేవుడు నాకు ఈ జమ్ము పెట్టెని చూపించి, ఈ జమ్ము పెట్టెలో బిడ్డను పెట్టి నైలు నదిలో వదలటం జరిగింది. దానికి గాను మిరియామును కాచుకొని చూస్తూ ఉండమని చెప్పాను. ఈలోపు నైలు నదికి ఫరో కుమార్తె రావటము, ఈ బిడ్డను పెంచటము జరిగింది. ఈ బిడ్డే మోషే. ఈ బిడ్డ ద్వారానే ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు రక్షించడానికి మోషే గారిని ఎన్నుకున్నారు. అలాగే ప్రతి తల్లి విశ్వాసంతో, నమ్మకంతో అధైర్యపడకుండా ధైర్యముగా బిడ్డలు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దాని నిమిత్తం దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగల దేవుడని మనం నమ్మాలి. నా 3 బిడ్డలు అహరోను, మిరియాము, మోషే దేవుడు గొప్ప ప్రవక్తలుగా వాడుకుంటూ ఉన్నాడు. అందు నిమిత్తం బట్టి దేవునికి వందనములు. నా పేరు సిపోరా. నేను మిద్యాను యాజకుడైన రగుయేలు కుమార్తెను. నేను అన్య దేశమునకు చెందిన దానను. ఇజ్రాయేలు దేశమునకు గొప్ప నాయకుడిగా ఉంచి ఉన్నాడు. నా పేరు రూతు, మోయాబీయురాలను. నా అత్తైన నయోమి ద్వారా ఇశ్రాయేలు దేవుణ్ణి తెలుసుకున్నాను. నా భర్త చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి నా తల్లిదండ్రులను విడిచి, స్వదేశాన్ని విడిచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ నా అత్త అయిన సమీప బంధువుడైన బోయజ్ గారిని వివాహం చేసుకున్నాను. అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాను. నిజంగా దేవుణ్ణి హత్తుకుంటే, ఆయన నమ్ముకుంటే, 3 బారిన జీవితాలైనా 3 బారిన పరిస్థితులైనా ఆయన చిగురింపజేయగలడు. దీనుల్ని పెంటకుప్ప మీద నుండి ఆయన లేవనెత్తువాడు. దరిద్రులను అధికారులతో కూడా ఆయన కూర్చుండబెట్టేవాడు. నిజంగా ఆయన ప్రేమించాలి, హత్తుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు వారు వీరని దేవునికి భేదం ఉండదు. ఎంత స్థాయికైనా ఆయన హెచ్చించడానికి ఆశిస్తాడు. అంతేకాకుండా సురక్షితమైన తన రెక్కల నీడ కింద ఆయన భద్రపరుస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. నేనండి యెజబెలుని, సిదోనీయుడైన ఎత్బయేలు యొక్క కుమార్తెను, ఓమ్రో అయిన కుమారుడైన అహాబు యొక్క భార్యను. దేవతలకు విగ్రహారాధన చేస్తూ నేను మాత్రమే కాదు, నా భర్తతో కూడా చేయిస్తూ ఉంటాను. అది నేరం కదా. నా భర్త నా విధంగా నేరలోకంలోకి, నేర ప్రపంచంలోనికి ముందుకు నడిపించాను. ఆ విధంగా నడిపించడమే కాదండి, ఎంతోమంది ప్రవక్తలను చాలా ఇబ్బంది పెట్టాను. దైవజనుడైన ఏలియాను కూడా చంపించాలనుకున్నాను. ఏం సాధించు? ద్వేషం, పగ, అసూయ, వీటన్నిటితో నా బోతును చంపించా. రక్తం కుక్కలు నాకెలా చేశా? ఆలోచించా. ఏం సాధించా? నా భర్త, నేను, నా కుటుంబం సర్వం కోల్పోయాం. దేవునికి విరోధంగా పాపం చేస్తాం. నా ప్రియులారా, స్త్రీలారా, సామెతల్లో చెప్పారు కదా, గుణవతి అయిన భార్య భర్తకు కిరీటం. నేను ముళ్ళ కిరీటంలా ఉండొద్దు. ప్రియులారా,
జ్ఞానవంతురాలు తల ఇల్లు కట్టుకొనును. దయచేసి మనం జ్ఞానవంతులుగా ఉందాం. నా గృహాన్ని నా చేతితో పెరికి వేసుకున్నాను, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని నాశనం చేశాను. మనం అలాగన ఉండొద్దని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ హెచ్బెల్ గారు. ఒక మాదిరిగా ఉండవలసిన స్త్రీ ఏ రకంగా ఉండకూడదు, ఎలాంటి గుణాలు కలిగి ఉండకూడదు అనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు హన్న. నేను ఎల్కానా భార్యను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో నా గురించి రాయబడింది. ఎల్కానాకు నాకు వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత మరి పిల్లలు లేనందువల్ల, నా గర్భము మూయబడినందువల్ల నా తోడికోడలైన పెనిన్నా నన్ను ఎంతో అవమానపరుస్తూ, మాటలతో నిందిస్తూ నన్ను చాలా అసహ్యంగా చూసేది. అయితే మేము ప్రతి ఏటా కూడా షీలోహు మందిరానికి వెళ్తూ ఉంటాం. ఆ సంవత్సరము కూడా నేను నా భర్త మరి షీలోహు మందిరానికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో ఒక తీర్మానముతో నేను ప్రార్థన చేసుకున్నాను. నీవు కనుక నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని మీద క్షౌరపు కత్తి వేయకుండా మరి నీ సన్నిధికి నేను ఇస్తానని దేవుని సన్నిధిలో మరి దుఃఖాక్రాంతురాలై నేను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనుడైన ఏలి నన్ను చూచి నేను మత్తురాలను అనుకొని మరి నన్ను గద్దించసాగాడు. మరి దైవజనుడైన ఏలీ గారితో, అయ్యా మీరు నన్ను అపార్థము చేసుకోవద్దు, నేను మత్తురాలను కాదు, కానీ దుఃఖాక్రాంతముతో నా దేవుని సన్నిధిలో నేను దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాను. నా మనవి దేవుడు ఆలకించాలని, నా గర్భము తెరవాలని నేను ఎంతగానో వేదన పడుతున్నాను అని దేవుని అని ఏలీ గారితో చెప్పినప్పుడు ఏలీ గారు మరి నా కొరకు ప్రార్థన చేసి నీకు క్షేమమవునుగా కానీ చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించి ఆనాటి నుండి నేను దుఃఖమును విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తరువాత కొన్ని దినములైన తరువాత సర్వోన్నతుడైన యెహోవా నన్ను నా భర్తను జ్ఞాపకము చేసుకొని సమయోలు వంటి గొప్ప కుమారుని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి దేవునికి ఇచ్చిన మాట ప్రకారముగా నేను మరి పాలు విడిచిన తరువాత సమయోలును తీసుకెళ్ళి దేవుని సన్నిధికి నేను అప్పగించిన నాటి నుండి మరి దేవుడైన యెహోవా నా కుమారుడును మరి ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు. అదే విధముగా ఈ దినము కూడా మరి ఈ క్రిస్మస్ సందర్భమున మరి దేవుడైన యెహోవా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఎవరి గర్భంలో అయితే మూయబడి ఉన్నావో, ఎవరైతే నిందలతో, అవమానములతో, దుఃఖలతో, వేదనతో ఉన్నారో మీకందరికీ ఒక శుభవర్తమానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నవి కాబట్టి దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడైన యెహోవా తప్పక నన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకము చేసుకొని గర్భాన్ని తెరిచి గొప్ప కార్యాన్ని ఆయన మీ పట్ల జరిగించువాడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. హన్నా గారు చక్కటి ప్రవర్తన మాకు అందించారు. చక్కటి మాదిరికరమైన తల్లిగా పట్టుదలగా కలిగి ఏ రకంగా బిడ్డల్ని పెంచాలో మాకు మాదిరి చూపించారు. నెక్స్ట్ దెబోరా గారు మన ముందుకు వస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను గుర్తుపట్టారా? న్యాయాధిపతులలో ఉండటకు ఇశ్రాయేలీయుల మీద దేవుడైన యెహోవా అభిషేకించినటువంటి ధన్యత కలిగిన స్త్రీని. స్త్రీ బలహీనమైనది అనుకుంటున్నారా? సృష్టికర్త అయిన దేవుడు స్త్రీని బలహీనంగా చేయలేదు. దేవుడే స్త్రీని గుర్తించాడు. ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఉండుటకును, ప్రవక్తినిగా ఉండుటకును ఒక స్త్రీనైన నన్ను, బలహీనమైన ఘటమైన నన్ను అభిషేకించి నియుక్తించాడు. నేను అబీగైలును మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో కనిపించే నాబాలు భార్య అయిన అబీగైలును. నేను రూపసి అయిన, గుణవతి అయిన, సుబుద్ధి గల స్త్రీను. నా భర్త మోటుతనముతోనూ అవివేకముతోనూ తన మీదకి శోధన కీడు తెచ్చుకున్నప్పుడు, దావీదు గారు ఆయన మీదకి వస్తున్నప్పుడు నేను సమాధానముతో, దేవుని జ్ఞానముతో దావీదు గారిని ఎదుర్కొని ఆయన మీదకి వచ్చే శోధన తప్పించగలిగాను. మీరు కూడా మన కుటుంబాల్లోకి
సంఘాల్లోకి వచ్చే గొడవలు పెద్దవి చేయకుండా తగ్గించుకుంటూ సమాధానముతో అందరినీ సమాధానపరుస్తూ ఉండాలని, దేవుని జ్ఞానముతో నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నాలాగా మీరు కూడా సమాధానపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రాహాబు గారు మన ముందుకు వస్తున్నారు. ఆహ్వానిద్దాం ఆవిడని కరతాళతోటి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు రాహాబు. నేను ఒక వేశ్యని. నేను ఎరుకో ప్రాకార గోడల మీద నివసిస్తానండి. పోషేవారు తదనంతరం వాగ్దాన భూమికి ఇశ్రాయేలును పంపించడానికి యెహోషువ గారు 2 వేగుల వారిని మా దేశమునకు పంపించినప్పుడు మా ఇంటిలో నేను వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు ఎరుకో ప్రభువులకు తెలిసి ఉండడం వల్ల అప్పుడు సైన్యులు వచ్చి మా దగ్గరికి మీ ఇంటిలో వాళ్ళు ఉన్నారని అడుగగా నేను వారికి నా ఇంటిలో నివాసం ఏర్పాటు చేశాను. దానికి వారు, అమ్మా నువ్వు ఈరోజు ఇచ్చిన దానికి తప్పకుండా దేవుడు నీకు మంచి ఫలం ఇస్తాడు, మీ ఇంటికి గుర్తుగా ఒక ఎర్రని రంగు దారమును కట్టుకొనుము అని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత నేను దేవుని గురించి తెలుసుకున్నానండి. నాతో పాటు నా కుటుంబం రక్షించబడింది. నా ద్వారా నా కుమారుడైన బోయాజు రూతు మా కోడల ద్వారా మేము యేసు ప్రభు వంశావళిలో చేర్చబడ్డాము. ఒక వేసిని కూడా ఒక రక్షకుడైన ప్రభువైన యేసు ప్రభు వంశాల్లో చేర్చబడ్డానికి కారణం మనమందరము కూడా రక్షణ పొందితే తప్పడుగా పాపములన్నీ కూడా క్షమించబడతాయి. థ్యాంక్ యూ అండి. నేను గనురాలైన ఒక స్త్రీని, గనురాలని దేవుని చేత ఎంచబడిన దానను. మాది సునేమి పట్టణము. ఒకసారి ఒక దైవజనుడు మా పట్టణం వస్తూ వెళ్తూ ఉండేవారు. ఒకసారి ఆ దైవజనుడిని నేను మా ఇంటికి ఆహ్వానించాను. అతని పేరు ఎలీషా, భక్తిగల దైవజనుడు. నేను దైవజనునికి చేసిన సేవ పరిచర్య, దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు. మీరు కూడా దైవజన్ని ప్రేమించి ఆహ్వానించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనాలి. దైవజనికి చేస్తే మనం దేవునికి చేసినట్లే. థ్యాంక్ యూ. నా పేరు మరియా. నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రధానము చేయబడిన దాన్ని స్త్రీలందరిలో ధన్యురాలనని నేను పిలువబడుచున్నాను. ఒక కుమారుని కని ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. దేవుడు నా యొక్క విధేయతను చూసి ఎంతోమంది హోదా కలిగిన వారు ఉన్నప్పటికీ, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఎందుకు హెచ్చించాడంటే, దేవుడు నాలో కొన్ని ఆధ్యాత్మిక విలువలను చూశాడు. దేవునికి విధేయత కలిగి దేవునితో నిత్యము ప్రార్థన సహవాసం కలిగి జీవించాను. దేవునికి ఒక సమర్పణ కలిగి జీవించాను. కాబట్టి దేవుడు నన్ను హెచ్చించి ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా నన్ను మార్చాడు. మీరు కూడా దేవునికి విధేయత కలిగి జీవించినట్లయితే నన్ను ప్రేమించి దేవుడు నన్ను హెచ్చించిన విధంగానే మిమ్మల్ని కూడా హెచ్చించడానికి సమర్థుడు. నా పేరు ఎలిజబెత్. నేను అహరోను కుమార్తెను. నా భర్త యాజకుడైన జకర్యా. నేను గొడ్రాలిగా ఉన్నప్పుడు ప్రభుదూత నా భర్త అయిన జకర్యాకు ప్రత్యక్షమై, నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువు వైపుకు త్రిప్పును అని చెప్పింది. తరువాత దేవుడు నన్ను కరుణించి నాకు గర్భఫలం దయచేశాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా సమీప బంధువు మరియ నా వద్దకు వచ్చింది. ఆమె శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు గంతులు వేసింది. లోకరక్షకుడైన యేసుక్రీస్తునకు ముందుగా మార్గము సిద్ధపరచుట కొరకు దేవుడు నా కుమారుని ఎన్నుకున్నాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. నా వృద్ధాప్యమందు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు తగిన కాలములో, ఆయన సమయములో మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యము చేయగల సమర్థుడు. మనము
అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయగలిగిన శక్తిమంతుడు. నా పేరు ప్రిస్కిల్లా, నా భర్త పేరు అకూలా. మేము ఇటలీ నుంచి గ్రీసు దేశమునకు వచ్చిన వారము. మేము యూదా జాతికి చెందిన వారం. మేము డేరాలు కుట్టేవారము. మేము దైవజనులైన పౌలు గారు మా ఇంటిలో చేర్చుకున్నాము. ఆయనతో పాటు సేవలో ఎంతో ముందుకు వెళుతూ సహకారం చేస్తూ పరిచర్యలో ఆయనతో పాటు సమాజానికి సంఘానికి శ్రేయస్కరంగా మా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం. మీరు కూడా మన దేవజనులకి వారి కుటుంబానికి సహకరిస్తూ సేవలో ఎంతోమంది భక్తి జీవితం కలిగి ఉండాలని కోరుచున్నాం. నన్ను గుర్తుపట్టారండి? తూతేరా పట్టణంలో ఊదారంగ పొడి అమ్ముతున్నానండి. నా పేరు లూదియా. నాకు దేవుని యందు అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఎలాగంటే ఒకరోజు పౌలు గారు నదీ తీరాన స్త్రీలతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నా హృదయము తెరవబడింది. అప్పటి నుండి దేవుని యందు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నాను. అంత మాత్రమే కాదండి, దేవుడు నేను నా ఇంటి వారు అందరం కలిసి బాప్టిజం తీసుకున్నాము. ఒకసారి పౌలు గారిని మా గృహానికి ఆహ్వానించాను. వినుట వలన విశ్వాసము కలుగును. విన్న వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటే దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేసి లోకానికి వెలుగై ఉంచుతారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నేను కేంక్రియ సంఘంలో ఉన్న ఫీబేని. నా గురించి రోమాపత్రిక 16వ అధ్యాయంలో 1-2 వచనాలలో రాసింది. పౌలు గారు స్త్రీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అదే విధముగా సంఘంలో స్త్రీల ప్రాధాన్యత గురించి ఎంతో ముఖ్యంగా పౌలు గారు చెప్పారు. మనలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఏం చేయలేరని భయపడతా ఉంటాం, కానీ మనం దేవుడి సన్నిధానంలో సేవకులకి సేవకురాలకి అందరికీ పరిచర్యలో పాల్గొందాము. థ్యాంక్ యూ. గుణవతి అయిన స్త్రీనండి. నా కోసం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సామెతలు 31వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన దానం నేను. నా భర్త యందు నేను నమ్మికంగా ఉంటాను. నేను బ్రతుకు దినములనిందు అతనికి మేలే కానీ కీడేమీ చేయలేదు. నా ఇంటి వారందరికీ చీకటితోనే లేచి నేను ఆహారమును సిద్ధపరుస్తాను. నా పనివారికి నేను బెత్తమును ఏర్పరుస్తాను. నేను ద్రవ్యమును కూడగట్టి ద్రాక్ష తోటను నాటించాను. నా నడుము కట్టుకుని నేను బలముగా పనిచేశాను. నేను నా నోటితో జ్ఞానము గల మాటలు మాట్లాడుతాను. నా ఇంటి వారి నడతలన్నిటినీ నేను బాగుగా చూసుకుంటాను. నేను నా భర్తకు నమ్మకముగా ఉంటాను. నా పిల్లలు నన్ను ధన్యురాలు అని అంటారు. నా ఇంటి వారందరూ నన్ను పొగుడుదురు. నేను మీ అందరికీ చెప్పదగినది ఏంటంటే, స్త్రీలారా, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కనుక మీరందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి జీవించాలని, గుణము కలిగి జీవించాలని నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుణవతి అయిన స్త్రీకి వందనాలు. అలాగే నెక్స్ట్ వధువు సంఘాన్ని ఆహ్వానిద్దామండి. మీ కరతాళ ధ్వనులతోటి వధువు సంఘం మన ముందుకు వస్తుందండి. చప్పట్లు కొడుతూ వధువు సంఘంని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. చక్కటి వధువు సంఘం మన ముందుకి వస్తూ ఉంది. మీ కరతాళ ధ్వనులతోటి ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ మీ అభిమానాన్ని వారికి తెలియజేస్తుందిగా కోరుతున్నాం. వధు సంఘము క్రీస్తునకు ప్రదానం చేయబడిన వారము. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది కనుక మీరు కూడా మీ సిద్ధులలో నూనెను సిద్ధపరచుకొని సిద్ధముగా ఉండుడి. ప్రైజ్ లార్డ్. వండర్ఫుల్. గట్టిగా చప్పలు కొడుతూ కాబట్టి తెలియజేద్దాం. సచ్ ఎ మార్వెలస్ ప్రెజెంటేషన్. బైబిల్లో ఉన్నటువంటి హవ్వ నుంచి ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వధువు సంఘం వరకు అద్భుతంగా వారు ఒక్కొక్కళ్ళు అద్భుతమైన సందేశం ఇచ్చారండి. చాలా ప్రాక్టీస్ చేశారు. నిజంగా అద్భుతమైన రీతిలో ఒక్కొక్క క్యారెక్టర్ని ముందు తీసుకొచ్చారు.
ఎంతమంది స్త్రీలకు ఆశీర్వాదకరంగా ఉంది స్కిట్? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చూడండి, వారు చెప్పిన విషయాలు మీరు ధ్యానం చేయండి, ప్రభు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. సో వండర్ఫుల్ స్క్విట్ అండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారి ఎఫర్ట్స్కి నిజంగా వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్న దైవజనుడిగా ఒక విషయం చెప్పాను వారికి, ఇలా మీరు బైబిల్ క్యారెక్టర్స్ చేయాలి స్త్రీలు అన్నప్పుడు ఎంతో ఆనందంతో వారు అగ్రి అయ్యి ముందుకొచ్చారు. దేవుడు వీరందరినీ బహుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని పరిచర్లో వీరు కొనసాగుతున్నారు. రియల్లీ మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ఫ్యామిలీస్. సో మే ద లార్డ్ యూజ్ యూ ఇన్ కమింగ్ డేస్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్.